భారత్లో అత్యంత సురక్షితమైనటువంటి పెట్టుబడి రంగం ఏది? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే త్వరగా దాని విలువ పెరుగుతుంది అంటే టక్కున వినిపించే పేరు రియల్ ఎస్టేట్. అవును, మన దేశంలో సుమారు 50% మంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి బాగుంటుందని ఏకంగా 48% మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల్లో రారాజు. పెట్టుబడికి రియల్ ఎస్టేట్ రంగమే బెటర్. రియాలిటీ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు భారతీయుల ఆసక్తి. రియల్ ఎస్టేట్ లో రాబడి ఎక్కువంటున్న 48% మంది. స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అన్న అభిప్రాయం. పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరిలో చాలా మార్పులొచ్చాయి. ఇలాంటి మహమ్మారి హఠాత్తుగా దాడి చేసినప్పుడు మనం ఆర్థికంగా బలంగా ఉండాలని ఓ గుణపాఠం నేర్చుకున్నాం. అందుకే కరోనా తరువాత చాలా మందిలో ముందు జాగ్రత్త అలవాటైంది. ఆరోగ్యపరంగానే కాదు, వారంతా ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు, తమ భవిష్యత్ అవసరాల కోసం తాము సంపాదించే ప్రతి పైసాను ఎలా పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు. తమ ఖర్చులు పోను మిగిలిన సంపాదనను పొదుపు చేసి డబ్బును ఎందులో పెట్టుబడిగా పెట్టాలని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే భద్రతతో పాటు అధిక రాబడొస్తుందని చాలా మంది సమాలోచనలు చేస్తున్నారు. మన దేశంలో చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు. రియల్ రంగంలో అయితేనే తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. అంతేకాదు, స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి కూడా ఎక్కువగా ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల్లో స్టాక్ మార్కెట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, బిట్కాయిన్ వంటి రకరకాల పెట్టుబడి సాధనాల్లో రియల్ రంగమే అత్యంత సురక్షితమైన, అధిక రాబడి మార్గంగా తేలింది. సురక్షితమైన పెట్టుబడిగా తొలి స్థానంలో స్థిరాస్తి రంగం నిలవగా, రెండో స్థానంలో డిపాజిట్లు, మూడవ స్థానంలో స్టాక్ మార్కెట్లు, నాలుగో స్థానంలో బంగారం నిలిచాయి. అంతేకాదు, అత్యంత క్షీణ స్థితిలో బిట్కాయిన్ నిలిచింది. భారతీయుల్లో 48% మంది రియాలిటీ రంగమే ఉత్తమ పెట్టుబడి సాధనమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, 19% మంది డిపాజిట్లు, 18% మంది స్టాక్ మార్కెట్, 15% మంది బంగారానికి తమ ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. దీర్ఘకాలానికి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడి మరే రంగంలోనూ రాదని నారిడ్కో హైజింగ్.com నిర్వహించిన తాజా సర్వేలో 48% మంది అభిప్రాయపడ్డారు. పోర్ట్ఫోలియోలో మోర్ దెన్ 50 to 60% మటుకు డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ లో ఉండాలి. ఎందుకంటే మీరు ఈజీగా ఎగ్జిట్ కావచ్చు, మీకు లాభాలు ఎక్కువ వస్తాయి, మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్స్ ఈజీగా అవుతాయి. ఇప్పుడు వచ్చిన కొత్త ధరణియో, భూభారతియో ఇవన్నిటి వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో అంత లిటిగేషన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు. సో మీకు అలా చూసుకుంటే మీరు ల్యాండ్ మీద కనుక మీరు డబ్బులు పెడితే మీకు డెఫినెట్ గా ఇమీడియట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ కావచ్చు. అండ్ లాభాలు ఆల్మోస్ట్ 50 to 51% ఉంటాయి లేకపోతే మీరు 5-6 years ఆగారంటే. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ పని విధానం కొనసాగుతుండడం, రియల్ డెవలపర్ల ఆఫర్లు, తక్కువ బ్యాంకు వడ్డీ రేట్ల కారణంగా చాలా మంది తమ పెట్టుబడులను ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ ప్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. బడ్జెట్ కు అనుగుణంగా విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, ఫామ్ ల్యాండ్ వరకు స్థిరాస్తులు కొంటున్నారు. ఇంటికి అద్దెలొస్తాయని కొందరు, దాంతో పాటు స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుందని మరికొందరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు. హైదరాబాదులో అయితే ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు సైతం పిల్లల భవిష్యత్తు కోసం ఐటీ కారిడార్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇల్లిక్కడ ఒకంత ఖరీదే అయినా ఆస్తి విలువ సైతం అదే స్థాయిలో పెరుగుతుందనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు. రియల్ రంగంలో పెట్టుబడి పెడితే ప్రతి సంవత్సరం 10 నుంచి 20% ప్రాపర్టీ విలువ పెరిగే అవకాశం ఉండటంతో అప్పటికే సొంత ఇల్లున్నవాళ్లు సైతం మరో ప్రాపర్టీని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. సుమారు 43% మంది వినియోగదారులు పెట్టుబడి రీత్యా రెండో ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారని నారిడ్కో హైజింగ్.com సర్వేలో తేలింది.
రియల్ ఎస్టేట్ ఈజ్ అన్డౌటెడ్లీ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ల్యాండ్లో పెట్టకుండా మీరు ఒక అపార్ట్మెంట్లో కొన్నారనుకోండి, అది మీకు రెంటల్ ఇన్కమ్ ఈల్డ్ కూడా ఇస్తుంది. సో మీ నాట్ ఓన్లీ దట్ యువర్ యునో ల్యాండ్ పెరుగుతుంది, ఎందుకంటే అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వస్తుంది. అపార్ట్మెంట్ మీరు సెకండ్ హౌస్గా కొని రెంట్ ఇచ్చారంటే మీకు మంత్లీ రెంట్ వస్తుంది. ప్లస్ మీ అపార్ట్మెంట్ కూడా సేఫ్ ఉంటుంది. ప్లస్ మీరు అలాగే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు యువర్ కిడ్స్, ఆర్ యూ కెన్ ఆల్వేస్ సెల్ దట్ ప్రాపర్టీ అండ్ ఎగ్జిట్ అవుట్ అండ్ బై సంథింగ్ ఎల్స్. సో అలాంటివి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇవన్నీ ఎంతున్నా కానీ రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అక్రాస్ ఆల్ స్పెక్ట్రమ్స్ అన్నమాట. మార్కెట్లో ఉన్న ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో దీర్ఘకాలానికి పెట్టే పెట్టుబడి సురక్షితమైందేనని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో కళ్ల ముందే మన పెట్టుబడి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ హైదరాబాద్ లాంటి స్థిరమైన రియాలిటీ మార్కెట్లో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఇప్పటి వరకు జరగలేదు. ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇబ్బందులు తక్కువేనని 82% మంది అభిప్రాయపడ్డారంటే రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్ పై ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే ముందు సరైన ప్రాంతం, నమ్మకమైన డెవలపర్, మంచి ట్రాక్ రికార్డున్న బిల్డర్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.